కాఖా గాఘా ఇనియా. ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు? ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి. కాఖా గాఘా ఇనియా కొండనాలిక దగ్గర వచ్చిందా? ఇప్పుడు చా ఛా జా జాయిని అనండి. అంటే కొండనాలిక కింద, నాలికకి కొంచెం పైన, ఇందాకటి కంటే కొంచెం పై భాగం వాడారు. చూసుకోండి, చా ఛా జా జాయిని అయిందా? దానికంటే కొంచెం పైకి వస్తున్నారు. ఎలా చెక్కారో చూడండి అసలు అక్షరాలని. టా ఠా డా ఢా అణ ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యనాలిక నుంచి వచ్చిందా? అది మడవకుండా టా ఠా డా ఢా అణ అనండి చూస్తా. టా ఠా డా ఢా అణ. ఋషి ఎలా చెక్కాడో చూడండి అక్షరాలని. నెక్స్ట్ తా థా దా ధానా. నాలిక కొస వాడకుండా అనండి. ఎవరు అన్నారే నాలిక కొస వాడకుండా అనండి అంటే. తా థా దా ధానా అనగలరా? లేదు కదా. మళ్ళీ పెదాలు వాడకుండా పా ఫా బా భా మా. పెదాలు వాడకుండా అనమంటే అనేసారే, అనగలరా? పా ఫా బా భా మా అని పెదాలు వాడకుండా. మన ఋషి ఎంత చక్కగా అక్షరాలను చెక్కాడో చూడండి. ఒక తపస్సు చేయిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అక్షరాలతోటి తపస్సు చేయిస్తున్నాడు. ఇప్పుడు మనకి అక్షరాలు తెలుగులో చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ అక్షరాలన్నీ సరస్వతి అమ్మవారి స్వరూపమే. అక్షరము అంతా కలిపితే నాశనము లేనటువంటి సరస్వతి బయటకు వస్తుంది. ఆ సరస్వతి బయటికి రావాలంటే మూలాధారంలో గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇది మంచి వక్తలు కావాలన్నా, పిల్లలు ఎవరైనా పెద్ద గొప్పవాళ్ళు కావాలన్నా, ఏం కావాలన్నా గణపతి అనుగ్రహం ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారమ్మ. లేకపోతే గొప్పవాడు కాలేడంటే వాడి మూలాధారంలో శక్తి ఉన్నవాడే జనాల్ని ఆకట్టుకోగలడు. జనాల దగ్గర ఏదంటే ఆ పని చేయగలడు. వాళ్ళు సాధించగలుగుతారు. ఇక్కడ మన గొప్పవాళ్ళైనటువంటి ఋషులు ఎంత చక్కగా అక్షరాల్ని దిద్దారో చూడండి. ఆయన ఢమరుకం వాయిస్తూ ఉంటే ఢమరుకంలోంచి ఈ శబ్దాలు పుట్టినాయి. ఈ భాష చాలా గొప్పది. మనం తెలుగు భాషను దూరం పెట్టుకుంటున్నాం కానీ ఇది దైవ భాష. సంస్కృతం ఎంత గొప్పదో అంత గొప్పదైనటువంటి లక్షణము, ఇంకా సంస్కృతం కంటే కూడా కొన్ని ఎక్కువ అక్షరాలు ఉండేటటువంటి లక్షణము దీనికి ఉంది.